Hi guys, good evening everyone. This is RRB NTPC Max Practice Set CBT number 1 Practice Set number 12. ఓకే ఆల్రెడీ 11 మన ప్లేలిస్ట్లో అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ది రేషియో ఆఫ్ 2 weights 27 kg అండ్ 108 kg రేషియో అడుగుతున్నాడు. కాబట్టి 27 kg ఈజ్ టు 108 grams కి రేషియో అడుగుతున్నాడు. ఓకే, 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1000 grams. 1000 grams, రైట్? ఇక్కడ ఏం లేదు, 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు, ఆన్సర్ వస్తుంది. 1 kg 1000 grams ఈజ్ టు 108, రైట్? 27 ones are 27, 4 times. 4 ones are 4, 250 times. Therefore, ratio will be 250 is to 250 is to 1. Okay, first option is correct. Okay, చూడండి friends, second question. A bus passes two persons moving in the direction of the moving bus at a speed of 3 km per hour and 5 km per hour respectively. The bus passes the first person in 10 seconds and the second person in 11 seconds. Okay, the speed of the bus is అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ అనేది ఇద్దరు వ్యక్తుల్ని క్రాస్ చేయాలంటే ముందు వెనకాల ఉంటేనే కదా క్రాస్ చేయగలుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సంవేర్ ఇక్కడ బస్సు ఉందని అనుకున్నాం. ఇక్కడ పర్సన్ ఏ, పర్సన్ P1, పర్సన్ 1, ఫస్ట్ పర్సన్ అండ్ దెన్ సెకండ్ పర్సన్. ఓకే, చూడండి, ఫస్ట్ పర్సన్ ది బస్ పాసెస్ ది ఫస్ట్ పర్సన్ ఇన్ 10 seconds అంటున్నాడు. ఫస్ట్ పర్సన్ స్పీడ్ ఎంత? 3 km per hour. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటాడు అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ పర్సన్, దాన్ని D1 అనుకున్నాం. P1 ఈజ్ ఈక్వల్ టు 3 km per hour ఇంటూ 10 seconds. ఓకే, 3 km per hour అంటే దాన్ని మీటర్ పర్ సెకండ్ లో మారిస్తే 5/18 ఇంటూ 10 seconds, రైట్? 5/18 ఇంటూ 10 seconds. ఓకే, 3 ones are 3 6 times, 2 3s are 2 5s are. Therefore 25/3 మీటర్ ట్రావెల్ చేసాడు ఫస్ట్ పర్సన్ 1. పర్సన్ 2 D2 డిస్టెన్స్ అనుకుందాం. D2 డివైడెడ్ బై P2 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? 5 km per hour ఇంటూ 5/18 ఇంటూ ఎన్ని సెకండ్స్? 11 seconds, రైట్? దట్ ఈస్ ఈక్వల్ 25 ఇంటూ 11, 5 is 25 ఇంటూ 11 275/18, రైట్? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత చూసుకోండి. ఎందుకంటే బస్సు ట్రావెల్ చేసిన తర్వాత P1 అని క్రాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా P2 దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఈ రెండింటిని క్రాస్ చేస్తాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కానీ తెలుసుకుంటే మనము టైం డిఫరెన్స్ కూడా తెలుసు కదా, 1 second. అప్పుడు డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? స్పీడ్ ఆఫ్ ది బస్ వస్తుంది. క్లియర్ కదా? అందుకని మనం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం. చూసుకోండి, ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ D2 మైనస్ D1 ఈజ్ ఈక్వల్ టు 275 డివైడెడ్ బై 18 మైనస్ 25/3. దీన్ని 6 తో మల్టిప్లై చేసి పైన కింద న్యూమరేటర్ డినామినేటర్ 6 తో మల్టిప్లై, ఎందుకంటే డినామినేటర్ ఈక్వల్ చేసుకోవడం కోసం చేస్తున్నాను. ఓకేనా? therefore 25 into 6 150, 275 minus 150 125/18 meters. ఇది డిఫరెన్స్. ఓకే, నాకేం చెప్పాను? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? వాళ్ళ మధ్య డిస్టెన్స్ 125/18 మీటర్. ఓకే, మీటర్ పర్ సెకండ్ కదా రావాల్సింది. డిఫరెన్స్ ఎంత అండి? ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 11 minus 10 seconds, 1 second. 1 second లో ఇంత డిస్టెన్స్ బస్సు ట్రావెల్ చేసింది వాళ్ళిద్దరి మధ్య. కాబట్టి 1 second బై 1 second. దీని మీటర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ లోకి మార్చాలంటే 5/18/5, రైట్? 18 క్యాన్సిల్. Therefore 5 ones are 5, 25 times, 25 km per hour, right? ఓకేనా? చూడండి guys, next question. A shopkeeper incurs a loss of 20% after selling a machine. 20% లాస్ అంటే అతను ఎంత కమ్మాడు? 100 లో 20% లాస్ అంటే 80% కమ్మాడు. 80% ఆఫ్టర్ సెల్లింగ్ ఎ మిషన్ ఫర్ ఎంతకి? 4800 కమ్మాడు. ఓకే, ఇన్ ఆర్డర్ టు గెయిన్ ప్రాఫిట్ ఆఫ్ 20%, at what price should the shopkeeper sell the same machine? సేమ్ మిషన్ ని 20% ప్రాఫిట్ అంటే ఎంత కమ్మాలి? 120% కి అమ్మాలి. అయితే ఎంత కమ్మాలి అని అడుగుతున్నాను. 80%
80% 4800 అంటే 80ని ఎంతతో మల్టిప్లై చేస్తే 120% వస్తుంది 1.5తో. కాబట్టి 1.5 టైమ్స్ 4800 ఇంటూ 1.5 టైమ్స్ ఎంత అవుతున్నప్పుడు 7200, రైట్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది వాల్యూస్ ఆబ్టైన్డ్ ఆన్ యాడింగ్ ది సమ్ అండ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్. లెట్ us say నెంబర్స్ వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ 3.03 అండ్ 2.05 అనేది 2 నెంబర్స్. అయితే ఇది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. చూడండి ఏం రాస్తాను, ఏం అడిగాడు అక్కడ. అండ్ యాడింగ్ ది సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఏ నెంబర్స్ అన్నాడు. యాడింగ్ సమ్ వచ్చి ఏమవుతుందండి ఏ ప్లస్ బి, డిఫరెన్స్ ఏమవుతుంది యాడ్ చేయమంటాడు. మళ్ళీ దీన్ని యాడ్, డిఫరెన్స్ ఏమవుతుంది ఏ మైనస్ బి, రైట్? అయితే ఇది ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. ఏ అంటే ఎంత ఇక్కడ 3.03 ప్లస్ బి అంటే 2.05 ప్లస్ ఏ అంటే 3.03 మైనస్ 2.05. 2.05 క్యాన్సిల్. ఆన్సర్ విల్ బి 6.06. 3.03 ప్లస్ 3.03 6.06. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ x is equal to 2, y is equal to 5, then evaluate the value. ఏం లేదు, సబ్స్టిట్యూట్ చేసి చేయడం. evaluate the value. 5 ఇంటూ x ఎంత 2 ఇంటూ y ఎంత 5 మైనస్ y స్క్వేర్ అంటే 5 స్క్వేర్. 25 ఇంటూ 2 50 మైనస్ 25, that is equal 25 is the correct answer. First option is correct, right? So guys, next question. The value of sin 45 plus a minus cos 45 minus a. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి చూడండి. sin 90 మైనస్ థీటా ఏమవుతుంది cos థీటా, రైట్? ఈ ఫార్ములా ప్రకారం మనం దీన్ని చేంజ్ చేసుకుందాం. చూడండి ఒకసారి. sin 90 మైనస్ థీటా, ఓకే, sin 90 మైనస్ 45 plus a, right? That is equal to cos 45 minus a. cos 45 minus a. Here theta place లో మనం అక్కడ మైనస్, ఓవరాల్ మైనస్ కాబట్టి ఓకే, here మైనస్. ఓకే, ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. sin 90 మైనస్ sin 45 ప్లస్ ఏ అవుతుంది. sin 45 ప్లస్ ఏ, దీన్ని రెడ్యూస్ దీన్ని మనం ఎవాల్యూట్ చేస్తే sin 45 ప్లస్ ఏ, sin 45 ప్లస్ ఏ. ఓకే, దీని బదులు మనం sin 45 ప్లస్ ఏ రాస్తాం. చూడండి, sin 45 ప్లస్ ఏ మైనస్ sin 45 ప్లస్ ఏ, క్యాన్సిల్. 0 is the answer. ఓకే, జస్ట్ ఇది గుర్తుపెట్టుకొని చాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ అండ్ బాల్బర్ కెన్ ఫినిష్ ఎ టాస్క్ ఇన్ 3 days. ఓకే, దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 2 days అనిల్ గాట్ ఇంజ్యూర్డ్. బాల్బర్ టుక్ 2 more days టు ఫినిష్ ది టాస్క్. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బాల్బర్ అలోన్ కెన్ ఫినిష్ ది వర్క్? అయితే అనిల్ అండ్ బాల్బర్ కలిసి 3 రోజుల్లో ఒక పనిని కంప్లీట్ చేయగలరు. అయితే 2 రోజుల తర్వాత, 2 రోజులు పని చేసిన తర్వాత ఇద్దరు కలిసి అనిల్కి ఇంజ్యూరీ అయింది, వెళ్ళిపోయాడు అనమాట. దాన్ని బాల్బర్ ఒక్కడే ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా తీసుకొని కంప్లీట్ చేసాడు. అయితే బాల్బర్ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడని అడుగుతున్నాడు. చూడండి, అనిల్ని మనం ఏ అనుకుందాం, బాల్బర్ని బి అనుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 3 రోజుల్లో చేశారు. అయితే 2 రోజుల పని ఇద్దరు కలిసి చేశారు. ఇక్కడ చూడు, 2 రోజుల తర్వాత కదా అనిల్ ఇంజూరీ అయింది, అప్పుడు దాకా ఇద్దరు చేశారు. కాబట్టి ఇంకొక రిమైనింగ్ 1 రోజు వరకే ఉంది కాబట్టి ఇంటూ 1 వేసుకున్నా. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే బాల్బర్ ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా తీసుకొని బాల్బర్ కంప్లీట్ చేసాడు. ఓకేనా? ఈక్వేషన్ కరెక్ట్ కదా? చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2b, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. బి రైట్ సైడ్కి వెళ్తే దేర్ఫోర్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఏ ఈజ్ టు బికి 1:1 రేషియో అవుతుంది ఎఫిషియన్సీ ఇద్దరికి. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ టు బాల్బర్ రేషియో మనం రాస్తాం. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, ఏ ప్లస్ బి 1+1 2 ఈజ్ టు బి. ఎఫిషియన్సీ రేషియో 2:1. ఎఫిషియన్సీ ఎలా 1+1 కదా 2. డేస్ రేషియో ఎఫిషియన్సీ రెసిప్రోకల్ కదా, therefore 1:2 అవుతుంది అనమాట. చూడండి, ఇద్దరు కలిపి డేస్ రేషియో 3 days లో చేస్తే ఇక్కడ 2 parts కదా, 2 into 3 ఏమవుతుంది, 1 part అయితే 3 days అయితే 2 parts ఏమవుతుంది 6 days లో చేస్తాడు బాల్బర్. ఓకే, లాస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, రైట్? ఫ్రెండ్స్, the difference between the compound interest and the simple interest and a sum of money at 10%
ఫర్ 2 years కాంపౌండ్ యాన్యువల్లీ ఈజ్ 50 రూపీస్. ది సమ్ ఆఫ్ ది మనీ అని అడుగుతున్నాడు. చూడండి, సమ్ ఆఫ్ ది మనీ సింపుల్ ఇంట్రెస్ట్ ఏం కాదు. 1 yearకి 10% అయితే 1 yearకి 10% అయితే 2 yearకి ఏమవుతుంది 20%. ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10 into 2 20%. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ 10% ప్లస్ మీకు ఒక ఫార్ములా చెప్పాను ఇంతకుముందు, అంటే ఒక టూ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే పోతూ ఉంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY డివైడెడ్ బై 100% అవుతుంది. అలాగే 10 ప్లస్ 10 XY సేమ్ కాబట్టి 10 ప్లస్ 10 ప్లస్ 10 into 10 డివైడెడ్ బై 100%. అప్పుడు ఏమవుతుంది 10 ప్లస్ 10 20, 100 డివైడ్ బై 100 21% అవుతుంది. అప్పుడు గ్యాప్ ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 1% కదా. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 50 రూపీస్ అయితే 100% ఎంత అండి 5000 రూపీస్. రైట్, నేను మీకు ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ క్లియర్గా చెప్పాలి అని అంటే క్లాస్లో చెప్తాను, ఓకేనా. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. అది మన కంఫర్టబిలిటీని బట్టి మనం చేసుకుంటాం అనమాట. ఇక్కడ నేను ఫార్ములా వేసాను, డైరెక్ట్ 21% రాసుకోవచ్చు. 3 yearsకి అడిగితే 33.1 రాసుకుంటాను. 4 yearsకి అడిగితే 44 పాయింట్ సంథింగ్. ఈ విధంగా వాల్యూస్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు క్వశ్చన్ ఈ విధంగా చేయకుండా డైరెక్ట్ 1% ఈజ్ ఈక్వల్ 50%, 100% ఈజ్ ఈక్వల్ 5000 ఇస్ ది ఆన్సర్. అట్లా పెట్టుకుంటా పోవడం ప్రాక్టీస్లో వస్తుంది. ఇదంతా మనం క్లాస్ వీడియోస్ చూస్తే స్టార్ట్ చేస్తాను కదా, అవి చెప్తాను. అప్పుడు మీకు ఇప్పుడు ఇంత టైం వేస్ట్ చేయలేను. ఇప్పుడు ఇది చెప్పడం కూడా టైం వేస్టే. అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీతో మాట్లాడడం కూడా టైం మీకు చూడడానికి ఇబ్బంది అవుతుంది. కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చూసే ఏం కాదు. వాళ్ళకి తెలియని వాళ్ళకి కొంచెం ఈ విధంగా మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. క్లాస్లో ఉన్నాయి, క్లాస్ వీడియోస్ అవి ఇంకా సపరేట్గా చేస్తాను, వాటిలో చూడండి, ఓకేనా. చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ గ్రాసరీ ఐటమ్ కన్జ్యూమ్డ్ బై ఎ ఫ్యామిలీ ఇంక్రీజెస్ బై 25%, ఓకే, then by what percentage should its consumption reduce so as to keep the expenditure on this item అని అన్చేంజ్డ్ అనమాట. చూడండి, ఒక ఫ్యామిలీలో ప్రైస్ ఆఫ్ గ్రాసరీ ఐటమ్ కన్జ్యూమ్ బై ఫ్యామిలీ ఇంక్రీజ్ బై 25%. ఆ ఫ్యామిలీ గ్రాసరీకి సంబంధించి 25% ఇంక్రీజ్ అయింది ప్రైస్. అయితే డబ్బులు ఎక్కువ కాకూడదు అని అంటే వాళ్ళ కన్జంప్షన్, వాళ్ళు వాడుకునేది ఎంతకు తగ్గించుకోవాలనేది క్వశ్చన్. ఇక్కడ ఎక్స్పెండిచర్ సేమ్గా ఉండాలి. చూడండి, 100% ఉన్న ప్రైజు 125% అయితే 125% అయితే ఈ 125 ఉన్నదాన్ని మళ్ళీ మనం 100కి తీసుకురావాలి. అంటే ఎంత తగ్గించాలి, 25% తగ్గించాలి. ఇందులో 25% 125% తగ్గించాలి. చూడండి, 25% డివైడెడ్ బై 125% ఎంత అవుతుంది 100. 25 1s are 25, 5s are 5 1s are 5, 20 times. Therefore 20%, రైట్, ఓకేనా. మళ్ళీ 25లో నుంచి 100కి రావాలని, 125 నుంచి 100కి రావాలని 25గా తగ్గాల్సింది. ఎందులో తగ్గించాలి, అది 125లో తగ్గించాలి. రైటా, క్లియర్ కదా. అదే చెప్తున్నాను, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి చెప్పినప్పుడు, ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. క్లాసులు విన్నప్పుడు మీకు ఒక ప్రాబ్లం కాకపోతే ఇంకో 3-4 ప్రాబ్లమ్స్ చేసేటప్పటికి మీకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఏంది 100 వేసాడు మళ్ళీ 125 వేసాడు మళ్ళీ 125 నుంచి 100, ఎంత కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు విన్నప్పుడు. క్లాస్ చెప్తాను కాబట్టి అప్పుడు మీకు అన్ని డౌట్స్ అని క్లియర్ అవుతాయి, ఓకేనా. చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. 7 + 5 12, రైట్. 7 + 89 96 into 2 192 minus 2 1s are 2 47 times, right, plus 3 1s are 3 11 times. 11 plus 18 minus 7, therefore 29 minus 7 22, overall 22 divided by 11, ఇది 2 వస్తుంది, రైట్. ప్లస్ 2 ఇక్కడ, ఓకే. చూడండి, -180 47 plus 2 minus 45, 180 minus 45, therefore minus 225 is the correct option. Second option is the correct, okay. So guys, next question. The value of 2/5 into 350 plus 30% of 250. 30% of 250 ఎంత అవుతుందండి, 30% of 250 75 plus 2/5, 5 1s are 5, 70 times, 2 into 70 140, that is equal to 215 is the correct answer. Third option is the correct, right. So guys, next question. The value of root of 36.1 divided by 102.4. దీన్ని 360 divided by 10 divided by root of 124 divided by 10, right, రాసుకోవచ్చు కదా. that is equal to 10 cancel, therefore root 361 19 square కదా,
Therefore, root 1024, 32. Answer is 19/32. Right? Okay, third option is correct. Shown guys, sin 15. Sin 15 degrees direct sin 15 is equal to cos 75 degree is equal to root 3 minus 1 by 2 root 2 is the correct answer. Okay. అలాగే cos 15 degree is equal to sin 75 degree is equal to root 3 plus 1 by 2 root 2 is the answer. ఇప్పుడు మనం డైరెక్ట్ root 3 minus 1 by 2 root 3 ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. sin 15 degree is equal to sin 45 degree minus 30 degree రాయొచ్చు కదా, అంటే a minus b. sin a minus b ఫార్ములా ఏంటి? sin a minus b is equal to sin a cos b minus cos a sin b, రైట్? ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది ఫార్ములా. దాని ప్రకారం రాసుకుంటే sin 45 degree ఇంటూ cos 30 degree మైనస్ cos 45 degree ఇంటూ sin 30 degree, రైట్? sin 45 degree 1 by root 2 ఇంటూ cos 30 degree root 3 by 2 minus sin 45 degree 1 by cos 45 degree 1 by root 2 into sin 30 1 by 2, that is equal to root 3 minus 1 by 2 root 2. ఓకేనా? ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. పాయింట్స్ ఇస్తాను, పాయింట్స్ బట్టి మీకు ఏరియా రాస్తాను, డైరెక్ట్ మీకు అర్థమవుతుంది. చూడండి, ఈ పాయింట్ బి, ఇది సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే. ఇప్పుడు నేను పాయింట్స్ని బట్టి ఏరియా రాస్తాను. ఓకేనా? విజిబుల్, వాట్ ఈస్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది విజిబుల్ ఫేస్ అని అడిగాడు. విజిబుల్ ఫేసెస్ మాత్రమే అడిగాడు, ఏవైతే కనిపిస్తున్నాయో వాటి ఫేసెస్ ఏరియా మాత్రం అడిగాడు. నేను రాస్తాను, మీరు చూడండి. ఓకేనా? జే, ఏబిసిడి, జే, కే, దిస్ ఇస్ ఎల్. ఓకే, ఇప్పుడు ఏరియాలు రాస్తున్నాను చూడండి. ఏరియా అన్నిటి, ఏరియా ఆఫ్, చూడండి, ఏరియా ఆఫ్ ఏఎల్ ఐజే ప్లస్ ఎల్బిఈఎఫ్, చూడండి జాగ్రత్త చూడండి, ప్లస్ బిసిడిఈ ప్లస్, రైట్, ప్లస్ ఎఫ్ఈడిజి, రైట్, ఎఫ్ఈడిజి ప్లస్ ఎఫ్జిహెచ్ఐ, రైట్, ప్లస్ లాస్ట్ డౌన్లో ఉండేది జేఐహెచ్కే. ఇప్పుడు రాసుకుంటా పోంది ఏఎల్ఐజే చూడండి, మార్కింగ్ మారుస్తాను మీకు అర్థమవడం కోసం. ఏఎల్ఐజే దీని ఏరియా, ఇది ఒక రెక్టాంగిల్ కదా, 15 into 7, దీని లెంత్ 7 cm. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 15 into 7 ప్లస్ ఎల్బిఈఎఫ్, ఎల్బి అంటే చూడండి 20లో టోటల్ లెంత్ 20, ఇక్కడ ఏబి లెంత్ 20. ఎల్బి అంటే ఏబి మైనస్ ఏఎల్ అంటే ప్యారలల్ గా ఉంది కాబట్టి 7 ఇక్కడ. దెర్ఫోర్ ఎల్బి ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ బిఈ అంటే 8, రైట్? ఓకే, బిఈ అంటే 8 ప్లస్ బీసీ అంటే 5 ఇంటూ 8, ఓకే, డిఈ ప్లస్ ఎఫ్ఈడిజి, ఎఫ్ఈ అంటే ఇందాక చూసే మనం 13, ఎఫ్ఈడిజి అంటే 5, రైట్, ప్లస్ ఎఫ్ఈడిజి ప్లస్ ఎఫ్జిహెచ్ఐ హెచ్ఐ మీన్స్ ఇక్కడ చూడండి 15 minus 8 తీసేసి 7 ఇంటూ ఎఫ్జి 7 ఇంటూ లోపలికి 5, ఓకే, ప్లస్ జేఐహెచ్కే therefore 7 into 5 రెండు 7 into 5 ఉన్నాయి. ఓకే, 15 into 7 105 ప్లస్ 13 into 8 104, రైట్, ప్లస్ 5 into 8 40 ప్లస్ 13 into 5 65 ప్లస్ 7 into 5 35 ప్లస్ 35 70, రైట్? చూడండి 105 ప్లస్ 65 170 ప్లస్ 40 ప్లస్ 70 110 ప్లస్ 104. Therefore 384 is the answer. 384 centimeter square is the answer. Okay, just ఎలా రాసుకున్నాను అది మాత్రం చూసుకోండి, మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, చూడండి guys, next question simple. An aeroplane is carrying 500 passengers, okay, of which 45% are men
and 20% are children. Okay, the ratio of the number of men, women and children in the lowest terms అని అడుగుతుంది. చూడండి మెన్ ఎంత ఇచ్చాడండి 45%, చిల్డ్రన్ ఎంత ఇచ్చాడు 20%. రిమైనింగ్ ఇక్కడ ఉమెన్ కూడా ఉన్నారు కాబట్టి 100% లో నుంచి 45 ప్లస్ 20 65 తీసేస్తే ఎంత అండి? 65 తీసేస్తే 35%. అదేమవుతుంది? 35% అనేది ఉమెన్ కదా, ఉమెన్. అక్కడ అడిగిన సీక్వెన్స్ చూడండి, మెన్, ఉమెన్, చిల్డ్రన్ అంటే M:W చిల్డ్రన్, ఈ విధంగా రాసుకోవాలి మనం. therefore men 45%, women 35%, children 20%. therefore 5 9s are 5 7s are 5 4s are 9:7:4. లాస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, చూడండి 5 9s are 5 7s are 5 4s are, అది నేను రాసింది, అక్కడ ఇంకేం లేదు. ఓకేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్. షకీలా ఇంక్యూజ్ ఏ లాస్ ఆఫ్ 10% ఆఫ్టర్ సెల్లింగ్ ఏ మెషిన్ ఫర్ 540. 540కి అమ్మినందువల్ల 10% లాభం నష్టం షకీలాకి. ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%, అట్ వాట్ పర్సెంట్ షుడ్ షకీలా సెల్ ది సేమ్ పార్ట్? అంటే 90% కదా, 10% లాస్ కాబట్టి 90%, ఒక వస్తువులో 90% అమ్మితే 540కి అమ్మింది, లాస్ వచ్చింది 10%. ఓకేనా? అలాగే మనకు కావాల్సింది ఎంత? 110% కావాలి, ప్రాఫిట్ కావాలి 10% కదా, కాబట్టి 90% 96 టైమ్స్ కదా 540, రైటా? 90% 6 టైమ్స్. అలాగే 110 into 6 ఏమవుతుంది? 660 రూపీస్. అంటే 1% 6 రూపీస్ అయినప్పుడు 1% ఈజ్ ఈక్వల్ 6 రూపీస్ అయినప్పుడు 110% ఏమవుతుంది? 660. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ మళ్ళీ త్వరలోనే పెడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.